లాస్ట్ టైం నువ్వు ట్రెక్కింగ్ ఎప్పుడు వెళ్ళావు? నాకైతే ట్రెక్కింగ్కి వెళ్ళాలని ఉంది. ఇక వెంటనే తెలుసు కదా, ఆరామ్సే లైఫ్. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయిపోయాను. ఇదే మన ప్రకాశం బ్యారేజ్. ఈ లైటింగ్లో చాలా అందంగా ఉంది. అక్కడ దూరంగా కనిపిస్తుంది అదే అమరావతి. ఇప్పుడు లైటింగ్ చాలా బాగా విజిబుల్గా ఉంది. అలా డ్రైవ్ చేసుకుంటూ విఏసీ క్యాంపింగ్ గ్రౌండ్స్కి అయితే వచ్చేసాను. నేను వచ్చేసరికి ఇక్కడ చాలామంది వచ్చేసి ఉన్నారు. ఈ ట్రెక్ 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా విజయవాడ అడ్వెంచర్ క్లబ్ వాళ్ళు ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. ఆ క్యాంపింగ్ గ్రౌండ్స్ పక్కనే పొలాలు, దూరంగా కొండలు చాలా అందంగా ఉన్నాయి. ట్రెక్ లీడ్ మాకు కొన్ని ప్రికాషన్స్ చెప్పారు. ఫస్ట్ తను వెళ్తానని, తను వెళ్ళిన దారిలోనే అందరూ ఫాలో అవ్వాలని, ఆ తర్వాత లాస్ట్లో తన హెల్పర్ ఒకళ్ళు ఉంటారని, మా ఇద్దరి మధ్యలో మీరందరూ ఉండాలని చెప్పారు. అలా నడుస్తుంటే నా కాలు మీద ఒక బటర్ఫ్లై వచ్చి వాలింది. నేను దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలానే ఫార్వర్డ్ అయిపోయాను. ఇక్కడ నుండి అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్తో ముందుకు సాగాను. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా కావడంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సింగిల్గా వెళ్ళి చేసే ట్రెక్ అయితే కాదు ఇది. వెళ్ళే కొద్దీ ఈ రోడ్ చాలా నేరోగా అయిపోతుంది. కొన్ని చోట్ల అయితే అసలు విజిబిలిటీ కూడా లేదు, ఇలా డార్క్గానే ఉంది. నేను వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళేసరికి కొంచెం స్లో అయ్యాను. నా ముందైతే ఎవరు కనిపించట్లేదు. ఎటు వెళ్ళాలో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. క్లమ్జీ రూట్, నేరో రూట్. ఓరి నాయన, ఎక్కడున్నారు ఇల్లు, ఎటు వెళ్ళారు? రూట్ మిస్ అయిపోయానేమో అని చిన్నగా డౌట్ వచ్చింది. కానీ ఈలోపే మళ్ళీ నార్మల్గా ఒక రూట్ కనిపించింది. దాన్నే ఫాలో అవుతూ వెళ్ళాను. నాకు కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్గా వాయిసెస్ వినిపించాయి. ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోయాను. ఈ ట్రెక్కి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అన్ని కేటగిరీస్ వాళ్ళు అయితే వచ్చారు. మేము మెల్లిగా ఇప్పుడు ఒక చిన్న హార్డ్ లెవెల్ జోన్లోకి వచ్చాము. అలా జాగ్రత్తగా పైకి ఎక్కుతూ వెళ్తున్నాను. ఇక్కడ మనం వీడియోస్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న రాంగ్ మూవ్ పడినా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకే చాలా రిలాక్స్గా ప్రెజెంట్గా వెళ్తున్నాను. చిన్నపాటి రిలీఫ్ కోసం ఇక్కడ అందరం కాసేపు ఆగాము. లాట్ ఆఫ్ పీపుల్ హియర్. 5 minutes రెస్ట్ తర్వాత మేము మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది ప్యూర్గా రా ట్రెక్లా ఉంది. అసలు ఎక్కడ మెట్లు అనేవి ఏమీ లేవు. మొత్తం అంతా రాళ్ళు, కొండలు. ఇక్కడ నుండి అయితే నాకు చాలా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తున్నాయి. మనం దాదాపుగా పైకి వచ్చేసాం అనుకుంటా. అలా మెల్లిగా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఒక్కసారిగా ఆ వ్యూస్ చూసి ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా ఎటు వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. ఇతనే మా ట్రెక్ లీడ్. అంతా ప్లెజెంట్గా అయిపోయింది అని అనుకునే లోపే మా ట్రెక్ లీడ్ వచ్చి ఇది బేస్ క్యాంప్ మాత్రమే, అసలైన ట్రెక్ ముందుంది అని చెప్పి ఒక మాట చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఇక్కడ నుండి అయితే మొత్తం ఒక స్లోప్ ఉంది. చాలా స్కేరీగా అనిపించింది. ఒక్క చిన్న రాంగ్ అలా కిందకి వెళ్ళిపోతాం. ఆ స్లోప్ చాలా డేంజరస్గా అనిపించింది కాబట్టి వీడియో ఏం తీయకుండా ముందుకు వచ్చేసాను. ఇక్కడ చాలా బాగా గాలి వస్తుంది. దాంతో నేను కొన్ని హెయిర్ స్టైల్స్ అయితే ట్రై చేశాను. మనతో మామూలుగా ఉన్నది మరి. అలా కాసేపు చిల్లైన తర్వాత నేను మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మెల్లిగా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే అక్కడ మేము చిన్న కొండ దిగాల్సి వచ్చింది. అది కొంచెం స్లోపీగా ఉన్నా కొంచెం పర్లేదు అనిపించింది. మేమున్నది ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండలన్నీ కూడా
రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. మేము అలానే మెల్లిగా దిగుతూ ముందుకు వెళ్ళాము. కొంత దూరం వెళ్ళాక నా ముందు ఇంకో పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఇంకొక పెద్ద స్లోప్లా ఉంది. మేము అలానే మెల్లిగా చాలా జాగ్రత్తగా పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళిన తర్వాత నాకు మంచి స్పాట్ కనిపించింది. నేను పీక్ రీచ్ అయ్యేసరికి ఈ ట్రెక్ మొత్తంలోనే బెస్ట్ మూమెంట్. ఇది చూడగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఇంత పెద్ద ఇండియన్ ఫ్లాగ్ని నేను దగ్గర నుండి అయితే ఎప్పుడు చూడలేదు. దాంతోపాటు ఇంకొక పెద్ద ఫ్లాగ్ని మేమంతా మధ్యలో పట్టుకున్నాము. ఇలా హై ఆల్టిట్యూడ్లో ఇంత పెద్ద ఫ్లాగ్తో నేను ఇండిపెండెన్స్ డే జరుపుకుంటానని అయితే ఎప్పుడు అనుకోలేదు. నా లైఫ్లో ఇదొక మోస్ట్ మెమరబుల్ మూమెంట్. నేనైతే ఇక్కడ చిన్న స్పీచ్ కూడా ఇచ్చాను. దిస్ ఈస్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ ఆరామ్ సే లైఫ్. థ్యాంక్ యూ. కాసేపు రిలాక్స్ అయ్యి మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. కొంచెం కిందకు వచ్చిన తర్వాత నేనైతే షారుఖ్ ఖాన్ పోస్ట్ ట్రై చేశాను. నేనైతే ఇప్పుడు దిగుతున్నాను. ట్రెక్కింగ్ జాగ్రత్తగా చేయాలి. స్లోపీ థింగ్స్. మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వన్ రాంగ్ వాళ్ళు తీరిపోయిద్దరా. పైకి ఎక్కడం కన్నాను నాకు కింద దిగడమే ఎక్కువ కష్టంగా అనిపించింది. మనం స్టెప్స్తో పాటు స్పీడ్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టమైంది. దిగేటప్పుడు మధ్యలో నాకు ఈ రాయి అయితే కనిపించింది. ఇది చూడ్డానికి చాలా బాగుంది. నేను ఈ రాయిని తీసుకెళ్తున్నా. ఈ మూలపాడు ట్రెక్కి గుర్తుగా దాచుకుంటాను. కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ కిందకైతే స్టార్ట్ అయిపోయాను. వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఏ రూటు మిస్ చేసుకోకుండా ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోవాలి. అలా ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసాను. నేను వెళ్ళేటప్పుడు ఈ క్యాక్టస్ ప్లాంట్ని చూశాను. దీనికి ఒక ఫ్లవర్ ఉండేది. వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ మా ట్రెక్కింగ్ బ్యాచ్లోనే ఎవరో దీన్ని తీసేశారు. ఎవరో వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ నాకు ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది. నేను రికార్డ్ బటన్ ఆపకుండా అలానే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాను. ఇది నేను చాలా దూరం వెళ్ళేంత వరకు చూసుకోలేదు. ఈ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా ఫన్నీగా అనిపించింది. మేబీ కావాలనుకున్నాను, ఈ విధంగా నేను రికార్డ్ చేయలేనేమో. ఈ ట్రెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది కింద ఈ ప్లేస్ని అయితే మిస్ చేశారు. నేనైతే ఇక్కడ కాసేపు అలా ఉండి రిలాక్స్ అయ్యి వెళ్దాం అనుకున్నాను. ఇదే కదా ఆరామ్సే లైఫ్ అంటే. నో రష్, నో టెన్షన్స్, జస్ట్ చిల్. అలా కాసేపు ఆ వ్యూస్ అన్నీ చూస్తూ నేను ఈ నేచర్, అంతే, నథింగ్ ఎల్స్. దిస్ ఈజ్ వాట్ ఆరామ్సే లైఫ్ ఈస్. నేనైతే ఆ నేచర్ వాయిసెస్ అలా వింటూ ఈ ట్రెక్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. ఆరామ్సే లైఫ్. నేను వెళ్ళిన ప్లేస్ పేరు మూలపాడు నగరవనం. విజయవాడ అడ్వెంచర్ క్లబ్. Yes. Super amma. Ready guys? Yes. Ready 1 2 3 go. Vijayawadha Adventure Club.
Ready, 3, 2, 1, go! Thank you, VAC.